హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి బ్లాగ్స్. ఓట్ చేసేసారా? నేనైతే ఓట్ చేసేసాను నా ఫేవరెట్ కంటెస్టెంట్కి. మీరు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయండి. ఓకే, ఓటింగ్ లైన్స్ ఎవరి ముందున్నారు, ఎవరి లిస్ట్లో ఉన్నారు చూద్దామా. సో యాజ్ ఆఫ్ నౌ విష్ణుప్రియ 26% ఆఫ్ ఓటింగ్లో ఉంది. అండ్ మనీ 20%, యష్మి 13%, సీత 9%, నైనిక ప్రేరణ వచ్చేసి 7 to 8%. బట్ లీస్ట్లో అభయ్ అండ్ పృథ్వీ ఉన్నారు. సో వాళ్ళిద్దరు మధ్యన టఫ్ టై జరుగుతుంది. సో ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు బికాజ్ ఈ వీక్ సో అందరూ లైక్ మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. బట్ స్టిల్ టఫ్ టై ఉందన్నమాట. సో ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే లేటెస్ట్గా వచ్చింది అబ్బాయి. పృథ్వీ కూడా ఆల్రెడీ 2 weeks నుంచి ఉన్నాడు కనుక తనకు కూడా ఓటింగ్ ఓకే. బట్ అబ్బాయి ఈజ్ ఆన్ రిస్క్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను లేడు కదా ఓటింగ్లో. సో తను రిస్క్ చేశాడేమో. యాక్చువల్గా ఆదిత్య గారు వచ్చుండుంటే ఈ వీక్ తను టాటా బై బై చెప్పేవాళ్ళు. బట్ లక్కీగా తను ఇంకొక వీక్ సర్వైవ్ అయ్యారు. లెట్స్ సీ. నేను ఫ్రైడే మీకు కన్ఫర్మ్ చేసేస్తాను ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. తర్వాత వచ్చేసి విష్ణు అండ్ ప్రేరణ దోశ ఇష్యూ గురించి మాట్లాడదాము. సో ఏం జరిగిందంటే అసలు విష్ణుకి చాలా ఆకలిగా ఉందని చెప్పి మనీని పిలిచి అడిగినమాట. సో అప్పటికే అబ్బాయి బయట మనం వేసుకుందాము, మనమైతే వేరే వర్క్ చేసి పెట్టద్దు, ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ వచ్చే వరకు మనం ఈ వర్క్ చేసి పెట్టద్దు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో ప్రేరణ డిస్కషన్లో ఉంది. ఇంకా మనీ పిలిచేసరికి తను ఆల్రెడీ కంటిన్యూస్గా చాలా వర్క్ ఉండింది ప్రేరణకి. సో తను దోశలు అందరికీ వేయాలి అది ఇది అని. సో విష్ణు సరే ఫస్ట్ అయితే నేనైతే వేయను అంది. సరే మనీయే ట్రై చేయబోయాడు, తను ప్రాపర్గా వేయలేదు అని చెప్పేసి సరే నేనే వేసిస్తానని చెప్పి కొంచెం ఆల్రెడీ వాళ్ళు గేమ్ ఓడిపోయారు కదా. సో ఇరిటేషన్లో దోశ వేసిచ్చింది. సో ఆబ్వియస్లీ మనం ఫ్రీ మైండ్తో ఉంటే ఎట్లుంటుంది, కొంచెం అప్సెట్ మూడ్లో ఉంటే ఎట్లుంటుంది, డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా కిచెన్లో. సో అట్లాగా తను దోశ వేసిన వే వచ్చేసి విష్ణుకి చాలా హర్ట్ఫుల్గా అనిపించింది. విష్ణు అయితే కంప్లీట్గా అసలు చాలా హర్ట్ అయ్యి చాలాసేపు ఏడ్చింది. సీన్లో చూసాము. సో చాలాసేపు అందరూ కన్విన్స్ చేసి ప్రేరణకి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అది ఎక్కువ డ్రాగ్ అయ్యింది వల్ల మనీ వల్లనే. ఎందుకంటే మనీ వచ్చేసి ప్రేరణ తప్పు లేదని చెప్పేసి ప్రేరణ ముందున అంటాడు. మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేరణ అలా ఉండకూడదు, కంప్లీట్గా తను తప్పే అని చెప్పి అంటాడు. మళ్ళీ ఇటువైపు వచ్చి నేను కంప్లీట్గా నీ తప్పు లేదు కనుక నేను నీ వైపు ఉన్నాను, ఇంకా మాట్లాడుతున్నాను నీ గురించి అని చెప్పి మిస్లీడింగ్ అనిపించింది. సో మనీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండుంటే ఇది ఇంత ఫైట్ అయితే ఇంత హర్ట్ఫుల్గా అయితే ఉండేది కాదు ఖచ్చితంగా. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. హీట్ ఆఫ్ ది మూమెంట్ ఫైన్, గుడ్, ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసింది రేషన్ గురించి. సో అబ్బాయి వాళ్ళ టీం దగ్గర ఉన్న రేషన్ అంతా బిగ్ బాస్ వచ్చేసి స్టోర్ రూమ్లో పెట్టేయమన్నారు. సో వాళ్ళు పెట్టేసిన తర్వాత వాళ్ళు వరీ అవుతున్నారు అసలు ఏమొస్తుంది అసలు ఎట్లాగా అని. బట్ బిగ్ బాస్ వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి 2 పార్ట్స్ చేశాడు. సో నిఖిల్ వాళ్ళ క్లౌన్కి వచ్చేసి నాన్ వెజ్ ఏదైనా యాక్సెస్ ఉంటుంది, వీళ్ళకైతే ఓన్లీ వెజ్ యాక్సెస్ అని చెప్పేసి సపరేట్ పార్టీషన్ ఇచ్చారు. బట్ ఓకే వాళ్ళైతే. బట్ వీళ్ళు డ్రాబ్యాక్స్ వీళ్ళకు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని రాలేదు. బట్ మనం చెప్పదు, బాటర్ సిస్టమ్ ఫాలో అవుదాము. సో దాన్ని బట్టి మనం వెయిట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యారు. లెట్స్ సీ రేపు ఎల్లుండి ఎపిసోడ్స్లో ఏదైనా రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఈసారి అన్లిమిటెడ్ రేషన్ 2 weeks నుంచి ఇచ్చేస్తున్నారు, కానీ అసలు ట్విస్ట్ పెట్టేశాడు బిగ్ బాస్. ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ టైం రేషన్ ఎంతో ఉంది. ఏంటి టమాటాస్ తెచ్చుకున్నారు, చాలా ఉన్నాయి. ఆ నబిల్ జోక్ కూడా చేశాడు, పెట్టి మార్కెట్ కూడా పెట్టి అమ్ముకోవచ్చు ఇన్ని వెజిటబుల్స్ అని. నిఖిల్ ఏం చేశాడంటే అసలు ట్రేస్ పంపేసుకున్నాడు అనమాట. సో అన్లిమిటెడ్ చాలా వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాడు నిఖిల్. సో అట్లాగా చాలా వాళ్ళకి వచ్చాయి రేషన్. బట్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ 14 hours ఏనంట ఈ వీక్ మొత్తానికి. 14 hours ఇచ్చి మీరు కుకింగ్ చేసుకుంటారో క్లీనింగ్ చేసుకుంటారో ఏమైనా చేసుకోండి, బట్ ఓన్లీ 14 hours ఈ ఉన్న కంటెస్టెంట్స్ అని చెప్పాడు. సో చాలా డిస్కషన్ జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళ క్లౌన్ వీళ్ళ క్లౌన్ కూర్చొని ఇద్దరు 1 hour చేసుకుందామని అబ్బాయి అంటాడు. నిఖిల్ వచ్చేసి 2 స్టవ్స్ మీరు 2 స్టవ్స్ మేము తీసుకుందాము. సో అప్పుడు ఏమవుతుందంటే టైం కవర్ అవుతుంది. అప్పుడు వచ్చేసి మీ టైము మా టైము వెజల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. ఒక వెజల్ మీరు, ఒక కుక్కర్ మేము, ఒక కుక్కర్ మీరు, ఒక పెద్ద వెజల్, ఒక చాపింగ్ బోర్డ్ అని చెప్పేసి చాలాసేపు డిస్కస్ చేశాడు, కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. బట్ స్టిల్ అబ్బాయి చాలా స్ట్రాంగ్గా తన పాయింట్ మీద ఉన్నాడు. లేదు అట్లయితే మనకి గొడవలు అవుతాయి,
అని చెప్పి వాళ్ళ క్లోన్ మెంబర్స్ కానీ తను కానీ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. బట్ నిఖిల్ అదే పాయింట్తో స్టిక్ అయ్యి చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. బట్ నబీల్ చెప్పిన పాయింట్ ఏమంటే వాళ్ళు కుకింగ్ చేసినప్పుడు మనం వెజిటబుల్ చాప్ చేసుకోవచ్చు, పిండి కలిపి పెట్టుకోవచ్చు అనేది. చివరికి అట్లాగే ఏదో కన్విన్స్ అయ్యారు. ఓకే, మీరు కుకింగ్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ 1 స్టవ్ ఖాళీగా ఉంటే మేము ఇస్తాము, మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీరు కావాలంటే వెజిటబుల్ చాప్ చేసుకోవచ్చు, మేము ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టైం అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోతాము, గంట కొట్టేసి వెళ్ళిపోతాము అని చెప్పి. సో బిగ్ బాస్కి ఏదో ఒకటి పెట్టాలి కదా ట్విస్ట్. ఏంటో ఇది టాస్కుల కన్నా ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఓకే ఫైన్. తర్వాత వచ్చేసి యష్మిలో కొన్ని గట్స్ ఉన్నాయబ్బా. తను ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంది కానీ క్లోన్ గురించి, గేమ్ గురించి, ఆర్గ్యుమెంట్ గురించి వచ్చేసరికి ప్రాపర్ పాయింట్స్ తీసి సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. అఫ్కోర్స్ గేమ్ వస్తే తనకి పూనకాలు వచ్చినట్టు ఫుల్గా ఇరిటేషన్ వచ్చేస్తుందండి మనకు కూడా. బట్ స్టిల్ తన పాయింట్స్ టు పాయింట్స్ స్టిక్ అవుతుంది. గేమ్లో పార్టిసిపేషన్ లేనప్పుడు ఊరికి నేను యాక్ట్ చేయకుండా, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకుండా, బట్ కంపారిటివ్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే తన మటుకు గుడ్ అబ్బా. ఎందుకంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదని క్లారిటీ ఉంది. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ హౌస్లో చాలా జరుగుతున్నాయండి, మనకేం తెలియట్లేదు. అక్కడ చాలా ట్రాక్లు నడుస్తున్నాయి, మీకు తెలుసా ఈ విషయం? తెలిస్తే తెలుసు అని కమెంట్ చేయండి, తెలియకపోతే తెలియదు అని కమెంట్ చేయండి. ఏంటంటే అసలు నేను షాక్ అయ్యాను, నిన్ననే తెలిసింది. ఓకే, ఆల్రెడీ మనకు కొన్ని ట్రాక్లు తెలిసినవే కదా. కాసేపు బ్రదర్ అంటారు, కాసేపు లవ్, అది ఏ ట్రాక్ అర్థం కావట్లేదండి. సో అది వచ్చేసి మన పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ ట్రాక్. తర్వాత అదర్ దాన్ దాట్ కూడా కొన్ని ట్రాక్లు ఉన్నాయి. మనీ యష్మి అంట, యష్మిని చూడగానే మనీ సిగ్గుపడిపోతున్నాడు, అది ఇది అని అంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. బట్ నిన్న కొంచెం టూ మచ్గా బిహేవ్ చేశాక అది బయటకు వచ్చిందిలేండి. తర్వాత సీత నిఖిల్ అంట, నిఖిల్ వచ్చేసి నువ్వు నాతో మాట్లాడినట్టే అందరితో మాట్లాడతావా అని చెప్పి యష్మిన్ పిలిచి క్లారిటీ అడిగింది. నీతో అట్లా ఎప్పుడైనా మాట్లాడతాడా, నాతోటే నిఖిల్ అట్లా మాట్లాడతాడు అంటే సిగ్గుపడిపోతున్నారు అసలు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్? బట్ అదంతా ఫన్నీగానే వెళ్ళండి, అదర్ దాన్ మన ఈ స్పా బ్యాచ్ తప్ప. ఓకే, తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే హౌస్లో మళ్ళీ వచ్చేసిందండి ప్రభావతి టాస్క్. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే ఈ టాస్క్ ఎట్లా ఉంటుందో. లాస్ట్ టైం ఎవ్రీ టైం ఖచ్చితంగా ఇంజ్యూరీస్ ఉండే టాస్క్ ఇది. ఈసారి కూడా కొంచెం యష్మి నచ్చిందండి, ఎందుకంటే ఒక ఉమెన్ కార్డ్ కాకుండా బరాబర్ అసలు భలే గేమ్ ఆడుతుంది. ఫైట్ కానీ, తను పిక్ చేసుకోవడం కానీ, ప్రొటెక్ట్ చేసుకోవడంలో కానీ, నోరు పెట్టి ప్రొటెక్ట్ చేసుకోవడంలో కానీ అన్నిట్లోని పర్ఫెక్ట్గా ఉంది. అండ్ విష్ణు కూడా బాగానే ఆడుతుంది, అక్కడే ఉండి క్యాచ్ తీసుకోవడంలోని. వాళ్ళు తీసుకున్న డెసిషన్ చూసారు కదా, గుడ్ డెసిషన్ యాక్చువల్గా నిఖిల్ వాళ్ళ టీమ్ నబీల్ని అవుట్ చేయడము. సో ఎందుకంటే అభయ్ వాళ్ళ టీంలోని స్ట్రాంగెస్ట్ ప్లేయర్ తనే, నబీలే. బికాస్ మణికంఠ గురించి ఆల్రెడీ హీఈస్ ఇంజ్యూర్డ్, బట్ స్టిల్ తను ఆడతాను అంటున్నాడు, గివ్ అప్ ఇవ్వట్లేదు. అభయ్ ఏమో ఈ టాస్క్లో నాకు పెద్దగా ఏం అనిపించలేదు అభయ్ బాగా ఆడుతున్నాడు అని. తనకన్నా ఇంకా అమ్మాయిలే బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. యష్మి, ప్రేరణ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. మేబీ తనకి ఏదో బ్రీతింగ్ ఇష్యూ ఏమైనా ఉందేమో తెలియదు, కొంచెం ఆవేశపడుతున్నాడు. అండ్ ఈ మణికంఠ ప్లీజ్ అసలు ఏంటమ్మా నువ్వు, కాసేపు అసలు గేమ్లో పడిపోయావు, ఓకే ఫైన్. బట్ మాట అంటే ఫ్యామిలీ తీసుకొచ్చేస్తావు, వైఫ్ అంటావు, కిడ్ అంటావు. అసలు నిజం చెప్పాలంటే ఫ్యామిలీస్ ఎవరికి లేవు అక్కడ. వాళ్ళందరూ మాట్లాడొచ్చు. అసలు అభయ్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడచ్చు, నబీల్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడచ్చు, పృథ్వీ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడచ్చు, విష్ణు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడచ్చు. అండ్ నిన్న సీత కూడా అంటుంది వాళ్ళ బ్రదర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని, చాలా లాంగ్ బ్యాక్ వదిలేసి వెళ్ళిపోయారు అని. సో అట్లా ఎవరికి లేరు, ఫ్యామిలీ మిస్సింగ్, అట్లా ఏదో ఒకటి. సో ఇదంతా రాంగ్ ప్రోట్రే. అసలు ఫస్ట్ వీక్ అంటే ఓకే, సమ్ ఇష్యూస్ వల్ల టార్గెట్ అయ్యావు, ట్రిగ్గర్ అయ్యావు అనుకోవచ్చు. బట్ స్టిల్ ఆ కార్డ్ పట్టుకొని ఇన్ ఫ్యామిలీ కార్డ్ అని చెప్పి ఫుల్ వెళ్ళడం, ఇట్స్ వెరీ అన్ఫేర్. నువ్వే నెగిటివ్ అవుతావు, కెమెరాస్ ముందు ఆడకూడదు అని చెప్పి మూలకి వెళ్ళి చిన్న పిల్లలాగా ఏడుస్తుంటే వెరీ ఫన్నీ. సారీ, అది తన ఎమోషన్, బట్ స్టిల్ అంత బాగా అనిపించలేదు. సో ఈ కోడి ముందు గుడ్డు ముందు టాస్క్, ఫస్ట్ టాస్క్ నిఖిల్ వాళ్ళకి అయ్యారు 60 పాయింట్స్. అండ్ వీళ్ళ అబ్బాయి వాళ్ళకి 30 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇంకొక టాస్క్ రేపు ఉండబోతుంది, బాల్ టాస్క్ అంట. దాంట్లో నైనిక అండ్ అబ్బాయి ఆడబోతున్నారు. సో దాంట్లో వచ్చేసి నైనిక 60 పాయింట్స్, అబ్బాయి 90 పాయింట్స్. సో హైయెస్ట్ పాయింట్స్ వచ్చేసి అబ్బాయికే ఉంటుంది. అండ్ రేపు ఇంకా టాస్క్లు ఉన్నాయి. సో ఇంకా ఫైట్స్ కూడా ఉన్నాయి. పృథ్వీకి మనీకి చాలా పెద్ద ఫైట్ అయిందంట. సో ఇంకా చాలా ఉంటాయి. ఈ టాస్క్ అంటే ఆబ్వియస్లీ చాలా ఫైట్స్ ఉంటాయి. లెట్స్ సీ. ఓకే, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకుందామా, ఒక 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.